వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానిక కింది బస్టాండ్ ఆవరణంలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసించారు. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అవలంబించిన మొండి వైఖరి, నిరంకుశ ధోరణిని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో కేంద్రంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ని లీక్ చేయటం, అందులో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని గారి పాత్ర చాలా ముఖ్యమైనది. దీనికి మద్దతుగా రాష్ట్ర బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రిత్వ శాఖ మంత్రుల ద్వారా సపోర్ట్ కూడా ఉండటం జరిగింది. ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో అనేక మంది నెట్ విద్యార్థులు తమ యొక్క అమూల్యమైనటువంటి విద్యను అభ్యసించి ఎగ్జామ్ అంటే రేపు నీట్ ఎగ్జామ్ రాసే ముందట్లోనే కేంద్ర ప్రభుత్వం అసమర్థత వలన పేపరు లీకేజ్ అయి ఈరోజు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అంటే ఆందోళనకు మద్దతుగా ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళని పరామర్శించడానికి ఢిల్లీ జంతర్ మంతర్కి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం గౌరవ రాహుల్ గాంధీ గారిని అసభ్యంగా ప్రవర్తించుకుంటూ, ఈడ్చుకుంటూ తన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాల యొక్క మనుగడని సాధించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారిని జంతర్ మంతర్కి వెళ్తుంటే కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. అక్కడ నీటి విద్యార్థులు తమ యొక్క అమూల్యమైనటువంటి టయాన్ని వాళ్ళు రాసే ఎగ్జామ్ను కూడా సమయం కోల్పోయామని విద్యార్థులు దేశవ్యాప్తంగా అక్కడికి వాళ్ళు సొంతంగా వచ్చి తమ నిరసన తెలియజేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి వారిపై భాష్యవాయులు ప్రయోగించి ఈరోజు విద్యార్థులని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఒక మహిళా విద్యార్థి కూడా చనిపోవడం కూడా జరిగింది. ఈ విద్యార్థులకు మద్దతుగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు బృందం కూడా అక్కడికి వెళ్లి వాళ్ళకి మద్దతు తెలపడం కూడా జరుగుతుంది.
అరెస్ట్ చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పిలుపు మేరకే ఇలా గౌరవ నర్సంపేట శాసనసభ్యులు పెద్దలు దొంతిమాధవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఖానాపూర్ మండల కేంద్రంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న వైఖరి చూస్తుంటే దారుణంగా ఉన్నది. మొత్తం టోటల్ వ్యవస్థ చూస్తే అసలు ప్రజలకు ఇది ప్రజాస్వామ్య దేశమేనా అనే తీరుగా అనిపిస్తుంది. ఇలా విద్యార్థులు వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు జంతర్ మంతర్లో వాళ్ళు శాంతియుతంగా రస్తారోకో చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్టు చేసి బాష్పవాయువులు ప్రయోగించి ఒక అమ్మాయిని ఒక ఆడపిల్లను బలిగొనడం జరిగింది. దానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో ఇలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అదే కాకుండా వారిని అక్రమ అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ముందస్తుగా వెళ్లి ప్రియాంక గాంధీ గారు ముందస్తుగా వెళ్లి వారికి మద్దతుగా ప్రకటించడం కోసం వారి దగ్గరికి వెళితే వీరిని దారుణంగా రాహుల్ గాంధీ గారికి రక్తం కళ్ళ చూసేటట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వహిస్తా ఉన్నది. ఇవాళ వాస్తవంగా ఏంటంటే వారి కుటుంబం, వారి ముత్తాత గాని, వారి తాత గాని, వారి నాన్నగారు గాని, వారి నానమ్మ గాని ప్రాణత్యాగాలు చేసిన దేశం కోసం, మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం. అటువంటి కుటుంబంలో పుట్టి ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా ప్రజల కోసమే నిరంతరం కృషి చేస్తుంటే వారిని అంత అక్రమంగా అరెస్టు చేయడం ఇది నర్సంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖానాపూర్ మండల పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. కూడా బేషరతుగా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి.